నమస్తే. నా పేరు పవన్. వెల్కమ్ టు లిజన్ టీ. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇటీవల హనుమంతు అనే ఒక యూట్యూబర్ సంచలనంగా కొన్ని కాంట్రోవర్సీ కామెంట్స్ చేయడం, ఒక రీల్‌కి సంబంధించి. వీటన్నిటికి కూడా సాయి ధరమ్ తేజ్ రియాక్ట్ అవ్వడం, ఇరు రాష్ట్రాల సీఎంలని ట్యాగ్ చేయడం, డీఎస్పీలని ట్యాగ్ చేయడం జరిగింది. దాని మీద అంటే రోజు రోజుకి ఆ కాంట్రోవర్సీ పెరుగుతూనే ఉంది. ఆయన క్షమాపణ కూడా చెప్పడం జరిగింది ఆ యూట్యూబర్. అసలు అంటే ఈ వీడియోకి సంబంధించి అసలు ఏం జరిగింది ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం రెగ్యులర్‌గా అయితే యూట్యూబ్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ గానీ రీల్స్ చూస్తూనే ఉంటాం రెగ్యులర్‌గా. చాలా వీడియోస్ వస్తా ఉంటాయి. కొన్ని కామెడీ వీడియోస్ ఉంటాయి. కొన్ని ఫన్నీవి మన ఏదైతే డాన్స్‌కి సంబంధించి గానీ, కొన్ని కాంట్రోవర్షియల్ వీడియోస్ ఉంటాయి. కొన్ని రివ్యూల్ వీడియోస్ ఉంటాయి. రకరకాల వీడియోస్ అయితే మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. సో, ఇటీవల ఒక తండ్రి కూతుర్లకు సంబంధించి అంటే కూతురంటే ఏదో పెద్ద ఏజ్ కూడా కాదు. దగ్గర దగ్గరగా 4, 5 ఇయర్స్ ఉన్న ఒక కూతురుతో ఒక తండ్రి ఒక బెల్ట్ తీసి, ఆ బెల్ట్‌ని ఉయ్యాలలాగా చేసి తనని ఊపడం జరుగుతది. ఆ రీల్‌లో ఉన్న కంటెంట్ అయితే అది. సో, వీళ్ళు దాన్ని ఏదైతే హనుమంతు అన్న వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తి ఆ యూట్యూబ్ ఛానెల్‌లో వీళ్ళ ఫ్రెండ్స్‌తో కొన్ని కాంట్రోవర్షియల్ రియాక్షన్స్ చదువుతూ ఉంటాయన్నమాట. కొన్ని సినిమాలకు సంబంధించి గానీ, కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్‌కి సంబంధించి కానీ, అంతలో కొన్ని చాలా వీడియోస్ ఉన్నాయి. వ్యూవర్‌షిప్ కూడా చాలా బావుంటది వాళ్ళది. కానీ అంతకుముందు చాలా వీడియోస్‌లో కూడా అంత కాంట్రోవర్షియల్ ఎప్పుడూ లేదు గానీ, మెయిన్‌లీ ఈ చైల్డ్ అబ్యూజ్డ్ అనేది, సెక్షువల్‌గా అబ్యూజ్ చేయడం అనేది నిజంగా కూడా ఎవ్వరు కూడా సహించరది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అవుతూనే ఉన్నారు. సెలబ్రిటీల దగ్గర నుంచి నార్మల్ యూట్యూబర్స్ గాని ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద మాట్లాడుతూనే ఉన్నారు. అసల ఈ వీటి మీద వీళ్ళు చేసిన కామెంట్స్ చూస్తే ఒకసారి నిజంగా కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా చలించిపోతది. రేపెప్పుడైనా కూడా మన బిడ్డలతో గాని, లేదంటే మన తల్లులతో గాని ఒక వీడియో చేయాలి, లేదా ఒక ఫోటో గన్నా ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని షేర్ చేయాలంటే భయపడేలా వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. దాకా తండ్రి కూతుర్లకు సంబంధించి ఏదైతే రిలేషన్ వాళ్ళు ఆడుకుంటూ పెట్టిన ఒక రీల్‌కి వీళ్ళు సెక్షువల్‌గా ఆ తండ్రి కూతుర్ని సెక్షువల్ అబ్యూజ్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. కుదిరితే ఆ వీడియో కూడా ఇక్కడ టెలికాస్ట్ చేస్తాం. చూడొచ్చు ఒకసారి. బ్రో, ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు, ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. నేనేమనుకుంటే ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. హీ వెంట్ ఫ్రమ్ షుగర్ డాడీ టు స్వీట్ డాడీ. అంటే ఇలాంటి స్థాయికి అంటే ఒక యూట్యూబర్ గా మన లిమిట్స్ అనేది కొన్ని ఉంటాయి. మనము కొన్ని వాటికి కొంతవరకే మాట్లాడాలి. సో, ఎంటర్‌టైన్ చేయడానికే ఖచ్చితంగా వీడియో చేస్తాం. ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతి ఛానెల్‌లో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి. ప్రజలకి ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఒక హెల్తీ అట్మాస్ఫియర్ మనం అందించగలగాలి. ఎందుకంటే మనకు ఒక లాక్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఉంటది. వాళ్ళందరికీ కూడా మనం ఒక ఎడ్యుకేటర్‌లా ఉండాలి. ప్రతీది కూడా ఒక గైడ్‌లైన్స్ లాగా మనం క్రియేట్ చేయాలి తప్పితే దాన్ని అబ్యూజ్ చేస్తూ వాళ్ళకి ఒక రాంగ్ ట్రాక్ ఇవ్వద్దు అనేది నా అభిప్రాయం అయితే. ఎందుకంటే ఈ కాంట్రోవర్సీలన్నీ చూసిన తర్వాత నిజంగా కూడా మంచిదైంది. ఎందుకంటే దీన్ని ఇక్కడితో ఆగిపోతది. నెక్స్ట్ యూట్యూబర్ ఎవరైనా చేయాలంటే భయపడే స్థాయికి ఈ కాంట్రోవర్షియల్ కామెంట్స్ గాని ఏదైతే జరిగిందో దాన్ని ఒక నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారనుకోవచ్చు. ప్రస్తుతానికి అతని లైసెన్స్‌లు కూడా ఏదైతే వీసాలు కానీ అతను ఫారెన్‌లో ఉంటాడని తెలిసింది. సో, అతని వీసాలు కానీ అన్నీ కూడా క్యాన్సిల్ అయినాయని చెప్తున్నారు. ప్లస్ ఏదైతే ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా దాని మీద ఒక స్టాండ్ తీసుకొని వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామనే దాని మీద వాళ్ళు కూడా పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వడం గాని నిజంగా కూడా అభినందన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత ఫాస్ట్‌గా ఈ ఇష్యూని ట్రాక్ చేయడం కూడా మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా అబ్యూజెస్ జరిగినాయి. చైల్డ్ అబ్యూజెస్ గాని, గర్ల్స్ అబ్యూజెస్ గాని చాలా జరిగినాయి. కానీ మరి ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ మెయిన్‌లీ ఎందుకంటే ఒక చిన్న పాప, ఒక 5 ఏళ్ల పాప ఒక తండ్రితో ఆడుకుంటుంటే దాన్ని కూడా సెక్షువల్‌గా టర్న్ చేసి చూడడం అనేది నిజంగా కూడా వల్గర్. ఎందుకంటే అతనొక్కళ్ళనే కాదు, అతనితో పాటు ఎవరైతే ఆ వీడియో చేశారో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ నింద వర్తిస్తది. ఖచ్చితంగా వాళ్ళకి కఠిన శిక్ష అయితే వెయ్యాలనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా అంటే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నెక్స్ట్ ఎవరైనా యూట్యూబర్ ఇట్లాంటి వీడియోలు చేయాలి, లేదంటే పొరపాటున ఏదైనా రాంగ్ మాట్లాడితే ఏం జరిగిద్దో అనే భయం అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళలో వచ్చిందనుకోవచ్చు. అంటే ఎవరైతే సాయి ధరమ్ తేజ్ గారు గాని, ఎస్‌కేఎన్ గారు గాని, లేదంటే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గాని, అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గాని
తెలంగాణ డిఎస్పీ కానీ లేకపోతే ఏపీ డిఎస్పీ కానీ అందరూ కూడా దీని మీద రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా దీన్ని ట్రాక్ చేసి వాళ్ళు ఎక్కడున్నా కూడా పట్టుకుని జైల్లో వేస్తామని, అరెస్ట్ చేసి ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే దీని మీద తీసుకుంటామనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మనం దీని నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, మనం ఖచ్చితంగా ఒక సొసైటీలో పెరుగుతున్నప్పుడు సొసైటీకి ఒక మంచి మెసేజ్ మన ద్వారా వెళ్ళాలి. అంటే మనం పబ్లిక్కి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో అది దాన్ని చూపిస్తున్న టైంలో రాంగ్ ట్రాక్ వీడియోస్ కానీ ఇట్లాంటి వల్గారిటీ వీడియోస్ అనేది చేయడం చాలా తప్పు. సో ఇంకా మీదటైనా ఇట్లాంటివి మనకి మన ఇండియాలో కావచ్చు, ఎక్కడైనా ఏ యూట్యూబర్ అయినా కూడా ఖచ్చితంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వీడియోస్ చేయాలనేది కూడా మా అభిప్రాయం. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.